నమస్కారం జీటీపీఎల్ వార్తలకి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం సెప్టెంబర్ 17లోగా బోధన్ నిజాం షుగర్ ఫ్యాక్టరీని తెరుస్తా నిజామాబాద్ పాత కలెక్టరేట్ మైదానంలో జనజాతర ఎన్నికల ప్రచారంలో మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డికి ఘన స్వాగతం పలికిన జిల్లా కాంగ్రెస్ నాయకులు నగరంలోని జీజీ కళాశాల మైదానంలో ఘన స్వాగతం పలికిన టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ మధుయాష్కి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ నేతల్లో నూతనోత్సాహం నిజామాబాద్ పాత కలెక్టరేట్ సీఎం బహిరంగ సభ సక్సెస్ కావడంతో ఉత్సాహంతో కాంగ్రెస్ కార్యకర్తలు నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గానికి నేడు 12 నామినేషన్లు దాఖలు ఎన్నికల రిటర్నింగ్ అధికారి జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఇందిరమ్మ రాజ్యంతో దేశం అభివృద్ధి చెందుతుంది కేంద్రంలోనూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది నిజామాబాద్ కలెక్టరేట్లో బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వ సలహాదారుడు షబ్బీర్ ఆలీ బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ తదితరులు నిజామాబాద్ జిల్లాలో పర్యటించిన ఎంపీ అరవింద్ పలు శుభకార్యాలకు హాజరై వధువరులను ఆశీర్వదించిన ఎంపీ అరవింద్ నిజామాబాద్ ఐఎంఏ ఆధ్వర్యంలో ఘనంగా వరల్డ్ ఎర్త్ డే పాల్గొన్న ఐఎంఏ అధ్యక్ష కార్యదర్శులు డాక్టర్ దామోదర్ రావు డాక్టర్ కె శ్రీశైలం రేపు హనుమాన్ జన్మదినం సందర్భంగా ఆలయాల ముస్తాబు నగర శివారులోని సారంగపూర్ నగరంలోని గోల్ హనుమాన్ నాగారంలో నీరుగొండ హనుమాన్ తదితర ఆలయాలకు కళ కవిత బెయిల్ పిటిషన్పై తీర్పు మే 2కు వాయిదా రౌస్ అవెన్యూ కోర్టు వెల్లడి హెలికాప్టర్లో నిజామాబాద్కు చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ నాయకులు ఘన స్వాగతం పలికారు ఆదిలాబాద్ జిల్లాలో బహిరంగ సభలో పాల్గొన్న అనంతరం హెలికాప్టర్లు నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని జీజీ కాలేజీ మైదానం ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ కు చేరుకున్నారు టీపీసీసీ నేత ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి తదితరులు కలిసి స్వాగతం పలికారు అనంతరం నామినేషన్ దాఖలు చేసి నేరుగా కలెక్టరేట్ మైదానంలో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ జానజాతర బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు ఈ సమావేశంలో మంత్రి శ్రీధర్ బాబు ప్రభుత్వ సలహాదారుడు షబీర్ అలీ డీసీసీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి టీపీసీసీ నేత మాజీ ఎంపీ మదియాష్కి గౌడ్ తాహిర్ బిన్ హందాన్ మాజీ మంత్రి మాండవ్ వెంకటేశ్వరరావు మాజీ ఎమ్మెల్సీ అరికెల మాజీ ఎమ్మెల్సీ గడుగు గంగాధర్ ఆకుల లలిత ఈరావతి అనిల్ అన్వేష్ రెడ్డి సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు కేశవేణు జడ్పీ వైస్ చైర్పర్సన్ రజిత యాదవ్ డాక్టర్ కవితారెడ్డి మాజీ మేయర్ ఆకుల సుజాత శ్రీశైలం మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ నగేష్ రెడ్డి శేఖర్ రెడ్డి ముప్పు గంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు సభా ప్రాంగణంలోకి సీఎం రేవంత్ రెడ్డి రాగానే జిల్లా అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి స్వాగతం పలికి సీఎంను సన్మానించారు తాహిర్ బిన్ హందాన్ సీఎం కుడి చేతికి దట్టి కట్టి శుభాకాంక్షలు తెలిపారు మిగతా కాంగ్రెస్ ముఖ్య నాయకులు సీఎం రేవంత్ రెడ్డిని కలిసి శాల్వాతో సత్కరించారు కళాకారులు ప్రత్యేకంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పాటలు పాడారు పోలీసులు ప్రత్యేకంగా సభా ప్రాంగణంలోకి ఎంట్రీ గట్ల వద్ద మెటల్ డిటెక్టర్ ద్వారా తనిఖీలు చేసిన తర్వాత సభా ప్రాంగణంలోకి పంపించారు సీఎం పర్యటన సందర్భంగా సిపి కల్మేశ్వర్ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేసి పర్యవేక్షించారు ప్రశాంతంగా సీఎం రేవంత్ రెడ్డి సభ ముగియడంతో ఇటు అధికారులు అటు నాయకులు ఊపిరి పీల్చుకున్నారు కొద్ది నిమిషాలు మాత్రం మాట్లాడాల్సిన దయచేసి ఎందుకంటే చాలా మంది మన అందరూ ఉండి కొద్ది నిమిషాలు మన నిజామాబాద్ పార్లమెంట్ జనజాతర కార్యక్రమానికి మన ప్రియతమ నాయకుడు మన ముఖ్యమంత్రి గారు పిసిసి అధ్యక్షుడు అయినటువంటి పెద్దలు రేవంత్ రెడ్డి గారికి అదేవిధంగా
పార్లమెంటు ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో భాగంగా నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గ స్థానానికి సోమవారం 12 నామినేషన్లు దాఖలయ్యాయని రిటర్నింగ్ అధికారి జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. ఇప్పటికే స్వాతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేసిన సయ్యద్ అస్గర్ సోమవారం 2వ సెట్ నామినేషన్ పత్రాలు అందజేశారని అన్నారు. అదేవిధంగా బీఆర్ఎస్ అభ్యర్థి భాజిరెడ్డి గోవర్ధన్ 3వ సెట్ నామినేషన్ పత్రాలు సమర్పించారని వివరించారు. అలాగే బహుజన ముక్తి పార్టీ అభ్యర్థిగా దేవతి శ్రీనివాస్ కూడా 3వ సెట్ నామినేషన్ పత్రాలు అందించారని, భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా అరవింద్ ధర్మపురి 2వ సెట్ నామినేషన్ పత్రాలు దాఖలు చేశారని తెలిపారు. వీరితో పాటు అలియన్స్ ఆఫ్ డెమోక్రాటిక్ రిఫార్మ్స్ పార్టీ అభ్యర్థిగా యుగేందర్ గట్ల, మన తెలంగాణ రాష్ట్ర సమైక్య పార్టీ అభ్యర్థిగా పోతు అశోక్ నామినేషన్లు వేశారని వివరించారు. ధర్మ సమాజ్ పార్టీ అభ్యర్థిగా కండెల సుమన్, స్వాతంత్ర అభ్యర్థిగా ఆర్ రాజేందర్, రాపెల్లి శ్రీనివాసులు 2వ సెట్ చొప్పున నామినేషన్లు వేశారని అన్నారు. నేషనల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా విఠల్ మాలావత్, స్వాతంత్ర అభ్యర్థిగా కట్రాజ్ ప్రశాంత్, యుగ తులసి పార్టీ అభ్యర్థిగా కోటగిరి శ్రీనివాస్ నామినేషన్లు దాఖలు చేశారని వివరించారు. నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గ స్థానానికి ఇప్పటి వరకు మొత్తం 28 నామినేషన్లు దాఖలయ్యాయని రిటర్నింగ్ అధికారి రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మూతపడిన నిజాం చక్కెర పరిశ్రమతో పాటు పసుపు బోర్డు ఏర్పాటు చేసి మద్దతు ధరలు కల్పిస్తామని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. 10 ఏళ్లుగా ప్రజలను మోసం చేసిన పార్టీలు తెరాస, బీజేపీలను చూసిన నిజామాబాద్ జిల్లా ప్రజలు ఈసారి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇవ్వాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. నిజామాబాద్ నగరంలో కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన పార్లమెంటు ఎన్నికల బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు. బీజేపీ పార్టీతో పాటు బీఆర్ఎస్ పార్టీలపై ఘాటుగా విమర్శలు చేశారు. బీజేపీ ప్రధాని మోడీ మత రాజకీయాలు చేస్తూ పబ్బం గడుపుతూ ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. నిజామాబాద్ లో మూతపడిన నిజాం షుగర్ ఫ్యాక్టరీని కేసీఆర్ పుణ్యమా అని మూతపడిందన్నారు. గుండు అరవింద్ ఎంపీగా ఏం సాధించారని ప్రశ్నించారు. పసుపు బోర్డు విషయం బాండ్ పేపర్తో రైతాంగంను మోసం చేసిన అరవింద్కు తగిన గుణపాఠం చెప్పాలని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ఎంపీగా కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డిని గెలిపిస్తే కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైతే జీవన్ రెడ్డికి కేంద్ర వ్యవసాయ మంత్రి పదవికి ఇప్పించే బాధ్యత నాది అని సీఎం హామీ ఇచ్చారు. రైతులకు రుణమాఫీ ఆగస్టు 15 వరకు కల్పించి వచ్చే పంట నుంచి 500 బోనస్ ఇచ్చి పంటలను కొనుగోలు చేస్తామని భరోసా ఇచ్చారు. నాకు జీవితంలో ఏం కోరిక లేవు, ఏం ఆలోచన లేవు. ఆనాడు అసెంబ్లీలో గెలిస్తే ఈ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రిగా ఈ రాష్ట్ర రైతాంగానికి, నిజామాబాద్ రైతాంగానికి తోడు ఉండాలనుకున్నా. కానీ అదృష్టం బాగలేదు. మళ్ళీ ఈరోజు పార్లమెంట్ చేస్తున్నా. నేను నిజామాబాద్లోనే చేస్తా. నా కోరుట్ల, జగిత్యాల, నిజామాబాద్ పార్లమెంట్లు ఉంది. నిజంగా రైతులకు నేను అండగా నిలబడాలి, పార్లమెంట్లో మాట్లాడాలి, పసుపు బోర్డును, చక్కెర కర్మాగారాన్ని తెరిపించాలి, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించాలి, రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వాలి అని పెద్దలు జీవన్ రెడ్డి గారు చెప్పారు. నేను మీకు మాటిస్తున్న వేదిక మీద నుంచి మా మిత్రులందరి అనుమతితోటి ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో ఇండియా కూటమి కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. పెద్దలు జీవన్ రెడ్డి గారిని కేంద్ర వ్యవసాయ మంత్రిగా, పెద్దలు జీవన్ రెడ్డి గారిని ఈ తెలంగాణ రాష్ట్రంలో కేంద్ర స్థాయిలో ఆనాడు జైపాల్ రెడ్డి గారు ఉన్నారు. కేంద్రంలో పెద్ద పెద్ద మంత్రి పదవులకు వన్నె తీసుకొచ్చింది జైపాల్ రెడ్డి గారు. పెద్దలు కీర్తిశేషులు పివి నరసింహారావు గారు పేరు తెచ్చారు ఈ ప్రాంతానికి, ఈ దేశానికి. ఇవాళ స్థాయిలో గౌరవం ఉన్న వాళ్ళు, ప్రజలకే అంకితమైన వాళ్ళు, సమస్యల పట్ల అవగాహన ఉన్నవాళ్ళు, రైతాంగాన్ని ఆదుకునే మనసున్న నాయకుడు తెలంగాణ రాష్ట్రంలోనే లేడు. అది ఒక్క జీవనన్న మాత్రమే. అందుకే సోనియా గాంధీ గారిని, మల్లికార్జున ఖర్గే గారిని, రాహుల్ గాంధీ గారిని ఒప్పించి మెప్పించి నేను కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిగా జీవన్ రెడ్డి గారికి పదవిని తీసుకొచ్చే బాధ్యత నాది. మీ బిడ్డ మీకోసం కొట్లాడేది. ఆయన ఎవరినో అడుగో, ఎవడో సంతకం పెట్టో ఏదో నిర్ణయం చేయాలని తిరగాల్సిన పని లేదు. ఆయననే సొంతంగా సంతకం పెట్టి మీ చెరుకు కర్మాగారం, మీ పసుపు బోర్డును సాధించి సంతకం పెట్టే సత్తా జీవన్ రెడ్డి గారికి పార్టీ ఇస్తుంది. నిజామాబాద్ జిల్లాలో పార్లమెంటు ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ చేపట్టిన బహిరంగ సభ విజయవంతం కావడంతో కాంగ్రెస్ పార్టీ క్యాడర్లో కొత్త జోష్ నింపింది. నిజామాబాద్ లోక్సభ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచార పర్వంలో జిల్లా కేంద్రంలోని
పాత కలెక్టరేట్ మైదానంలో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ జనజాతర బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సమావేశంకు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, ప్రభుత్వ సలహాదారుడు షబ్బీర్ ఆలీల ఆధ్వర్యంలో నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం కాంగ్రెస్ అధ్యక్షులు కేశవేణు ఆధ్వర్యంలో భారీగా కాంగ్రెస్ పార్టీ నాయకులు సభకు తరలివచ్చారు. రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి ఆధ్వర్యంలో రూరల్ నియోజకవర్గం నుండి భారీగా కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఆధ్వర్యంలో నియోజకవర్గం నుండి భారీగా కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తరలివచ్చారు. ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పొద్దుటూరి వినయ్ రెడ్డి ఆధ్వర్యంలో భారీగా కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తరలివచ్చారు. బాల్కొండ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ రెడ్డి ఆధ్వర్యంలో భారీగా కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తరలివచ్చారు. జగిత్యాల జిల్లా నుండి భారీగా కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తరలివచ్చారు. వేలాది సంఖ్యలో తరలివచ్చిన జనం సీఎం రేవంత్ రెడ్డి సభలో పాల్గొనడంతో కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో నయా జోష్ నింపింది. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నిజామాబాద్ వారి ఆధ్వర్యంలో బర్దీపూర్ గ్రామంలో రూర్బన్ నెస్ట్ డాక్టర్ కమ్యూనిటీ ప్రాంగణం నందు భూమి, ప్రకృతి, పర్యావరణ ప్రాముఖ్యత గురించి ప్రజలకు అవగాహన కల్పించాలనే లక్ష్యంతో ప్రపంచ దాత్రి దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. నిజామాబాద్ వారి ఆధ్వర్యంలో సోమవారం బర్దీపూర్ గ్రామంలోని రూర్బన్ నెస్ట్ డాక్టర్ కమ్యూనిటీ ప్రాంగణం నందు భూమి, ప్రకృతి, పర్యావరణ ప్రాముఖ్యత గురించి ప్రజలకు అవగాహన కల్పించాలనే లక్ష్యంతో ప్రపంచ ధరిత్రి దినోత్సవం వరల్డ్ ఎర్త్ డే 2024 కార్యక్రమం నిర్వహించారు. సందర్భంగా ఐఎంఏ అధ్యక్ష కార్యదర్శులు డాక్టర్ బి దామోదర్ రావు, డాక్టర్ కె శ్రీశైలం మాట్లాడుతూ మన గ్రహం యొక్క జీవ వైవిధ్యాన్ని రక్షించడానికి, స్థిరమైన వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి మరియు ఉజ్వల భవిష్యత్తు కోసం వాతావరణ మార్పులను తగ్గించే దిశగా ఈ సంవత్సరం వరల్డ్ ఎర్త్ డే ఇచ్చిన పిలుపులో భాగంగా ప్లానెట్ వర్సెస్ ప్లాస్టిక్ అనేది సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకాన్ని అంతం చేయాలనే లక్ష్యంతో ప్రజల అవగాహనతో ముందుకు రావాలన్నారు. అనంతరం ఆరోగ్యం ఉండాలంటే నడక ప్రధానమని 2 km వాకింగ్ చేశారు. మరియు ప్రకృతి నిషేధ్యంతో పండించిన ఆహార పదార్థాలు తీసుకోవాలని అన్నారు. కార్యక్రమంలో ఐఎంఏ అధ్యక్ష కార్యదర్శులు డాక్టర్ బి దామోదర్ రావు, డాక్టర్ కొట్టు శ్రీశైలం, డాక్టర్ జీవన్ రావు, డాక్టర్ నాగమోహన్, డాక్టర్ వినోద్ కుమార్ గుప్తా, డాక్టర్ అరవింద్ రెడ్డి, డాక్టర్ చంద్రశేఖర్ రెడ్డి, డాక్టర్ రాఘవేందర్, డాక్టర్ ముత్తన్న, డాక్టర్ పద్మిని రెడ్డి, డాక్టర్ స్వరూపారెడ్డి, డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి, డాక్టర్ బేజ్ రెడ్డి, డాక్టర్ విక్రమ్ రెడ్డి, డాక్టర్ కిషోర్ రెడ్డి, డాక్టర్ మురళీకృష్ణ, డాక్టర్ మంజునాథ, డాక్టర్ ప్రభాకర్ తదితరులు ఉన్నారు. మనము ఆశ్రమంలో ఉండే విధంగా అదే ఫీల్తో ఇక్కడ ఆ కాన్సెప్ట్ తోటి ఉంది. ఇక్కడ ఎటువంటి పొల్యూషన్ లేకుండా ఎలక్ట్రిసిటీ కూడా టోటల్ సెల్ఫ్ క్రియేటెడ్ సోలార్ ద్వారా ఇచ్చేశారు. ఏదైనా కానీ ప్లాస్టిక్స్ మినిమల్ వాడడం కానీ, అదే కాకుండా పొల్యూషన్ లేని ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసుకొని ఈ రూర్బన్ నిజామాబాద్లో ఉండడము అదృష్టంగా భావిస్తున్నాము. డాక్టర్స్ ఒక ఉదాహరణ, ఒక మార్గదర్శనంలాగా ముందుకు వేరే వాళ్ళకు కూడా ఒక మెసేజ్ కన్వే చేయాలని. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందని, కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు ధీమా వ్యక్తం చేశారు. నిజామాబాద్ నగరంలోని కలెక్టరేట్ మైదానంలో కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభలో జిల్లాకు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొని మాట్లాడారు. మొదట జిల్లా అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి అధ్యక్షతన ప్రారంభమైన ఈ సమావేశంలో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి మాట్లాడారు. ఎంపీ అరవింద్ చేసిన మోసాలను ఎండగట్టారు. మొన్న గత ఎన్నికల్లో వాళ్ళ ఫాదర్ డీసీ యూనివర్స్ చూసి ఓట్లేసిర్రు, ఇవాళనేమో మళ్ళా మోడీ గారి ముఖం చూసి ఓట్లేయండి, నా ముఖం అవసరం లేదు చూసి అంటున్నారు. ఈ విధంగా మళ్ళొకసారి మభ్యపెట్టే మరి మళ్ళా మన ప్రజలను మోసం చేయాలని చూస్తా ఉన్నారు. ధర్మపురి నియోజకవర్గం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ లక్ష్మణ్ మాట్లాడుతూ రైతు నాయకుడు ఎంపీ అభ్యర్థిగా జీవన్ రెడ్డిని గెలిపించాలని పిలుపునిచ్చారు. మా ప్రాంతానికి సంబంధించిన ఏదైతే జగిత్యాల జిల్లాకు సంబంధించినటువంటి పెద్దలు జీవన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అక్కడ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సుమారు 50,000 మెజార్టీతో మేము ఇచ్చే విధంగా రాత్రి నాలుగు కష్టపడ్డామనే విషయాన్ని మనం చేసుకుంటాం. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ తొలిసారిగా రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో జిల్లాకు వచ్చిన సీఎం రేవంత్ రెడ్డికి చప్పట్లతో ఘన స్వాగతం పలకామని చెప్పారు. నిజామాబాద్ అభివృద్ధి చెందాలంటే ఎంపీ అభ్యర్థిగా జీవన్ రెడ్డిని గెలిపించుకోవాలని చెప్పారు. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అంతా మొదటిసారి నిజామాబాద్కు వచ్చిన ఈ వేళ మీరందరూ చప్పట్ల స్వాగతం పలకాల్సిన కోరుతా ఉన్నాను. ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో ఇవాళ అధికారంలోకి వచ్చినామంటే మీరు పీసీ అధ్యక్షులైన తర్వాత మీ మొండితనం, మీ పట్టుదల, రేవంత్ రెడ్డి గారు అయితేనే ఇది సాధించగలుగుతారని ప్రజలు నమ్మిన వేళ, సోనియా గాంధీ గారు 6 గ్యారెంటీలు ఇచ్చిన వేళ ఇవాళ మనకు అధికారం కట్టబెట్టినారు. ప్రభుత్వ సలహాదారుడు మొహమ్మద్ షబ్బీర్ ఆలీ మాట్లాడుతూ గతంలో ఇందిరమ్మ రాజ్యంలో దేశం అభివృద్ధి చెందిందని, ఇప్పుడు మోడీ రాజ్యంలో మోసం జరుగుతుందని గుర్తు చేశారు.
మళ్లీ ఇందిరమ్మ రాజ్యంను తీసుకువచ్చేందుకు అందుకు కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని పిలుపునిచ్చారు. आपसे बहुत उम्मीद है, कांग्रेस की सरकार से उम्मीद है, जब कांग्रेस राष्ट्रगढ़ी साहब लोगों को घरे दिए और उर्दू जबान को तरक्की दिए, उन लोगों को आगे बढ़ाए. आपसे भी बहुत उम्मीदें रख रहे हैं निजामाबाद के अवाम, चाहे वो अक्सरियत हो अकलियत हो, बहुत ज़्यादा जिम्मेदार है. టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మాజీ ఎంపీ మధు యాష్కి గౌడ్ మాట్లాడుతూ గత 10 రోజుల క్రితమే తన తల్లి మరణించిందని గుర్తు చేసుకున్నారు. నిజామాబాద్ కు సీఎం హోదాలో తొలిసారిగా వచ్చిన రేవంత్ రెడ్డికి స్వాగతం పలికారు. మండుటెండలో నాడు ఎంపీగా పోటీ చేసిన సమయంలో ప్రజలు ఇలాగే వచ్చి ఆశీర్వదించారని, ఇప్పుడు మళ్లీ అదే జోస్తో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టాలని మధు యాష్కి పిలుపునిచ్చారు. మంది తరలొచ్చి ఏ విధంగా ఆశీర్వదించి గెలిపించారు. ఇవాళ అలాంటి వాతావరణం ఇక్కడ కనబడతా ఉంది. 11 గంటల నుంచి రాష్ట్రంలో తెలంగాణలో కాంగ్రెస్ నడుపుతున్న తరుణంలో రాష్ట్ర అధ్యక్షత బాధ్యతలు చేపట్టి సోనియా గాంధీ గారి, ఖర్గే గారి, రాహుల్ గాంధీ గారి యొక్క నమ్మకంతో పార్లమెంటు నియోజకవర్గం ఇన్ఛార్జ్ మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ రైతుల బతుకులు మారాలంటే ఈ దోపిడీదారులను ఓడించాలన్నారు. భవిష్యత్తు తరాల కోసం కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందని చెప్పారు. మంత్రి అనే పేరు తీసుకొని కానీ ఇంటింటి ఉద్యోగం అని 10 సంవత్సరాలు చెప్పారు. వీరు కేవలం 3 నెలలనే 30,000 ఉద్యోగాలు ఇచ్చారు. రాహుల్ గాంధీ గారు ఏదైతే ఆల్ ఇండియాలో భారతదేశంలో వేకెన్సీస్ ఉన్నాయో 30 లక్షల ఉద్యోగాలు నా యువకులకు భర్తీ చేస్తామన్నా ఉన్నాం. రైతులకు ఏ పంట పండిస్తే బాగుంటే విధానం రూపకల్పన చేస్తామని. ఎంపీ అభ్యర్థి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట్లాడుతూ రైతు కుటుంబం నుంచి వచ్చిన తనకు రైతుల బాధలు తెలుసన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మూతపడిన చక్కెర కర్మాగారంను 2025 నాటికి తెరిపిస్తామని హామీ ఇచ్చారు. పసుపు బోర్డును నిజామాబాద్లో ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. విద్యార్థులు భవిష్యత్తు కోసం పనిచేసే వారికి ఓటు వేయాలని జీవన్ రెడ్డి పిలుపునిచ్చారు. నిజామాబాద్లో అనేక పరిశ్రమలు పెట్టే అవకాశాలు ఉన్నాయన్నారు. తనను గెలిపించాలని జీవన్ రెడ్డి వేడుకున్నారు. 2015లో దొరసాని ఉన్న చక్కెర కర్మాగారం మూసేసిందే. యావత్ నిజామాబాద్, జగిత్యాల, కొరుట్ల, మెట్పల్లి, జగిత్యాల రైతాంగంతో ఉద్యమించి కవిత గారికి రైతు అంటే ఏంది అలా తెలియజెప్పాలనేటువంటి ఒక భావనతో ఉద్యమించి అని చెప్పి అంటున్నాను. రైతాంగం అంతా కూడా ఒక పట్టుదలతో రాజకీయాలకు అతీతంగా మిత్రుడు అరవింద్ గారికి గెలిచే విధంగా మరి ప్రోత్సహిస్తే, అరవింద్ గారికి గెలిస్తే 5 ఏళ్ళు అయిందయా. దొరసాన్ని అట్లా చేస్తే ఇక మరి దొర ఇట్లా చేస్తున్నాయని చెప్పంటున్నాను. దయచేసి గమనించని చెప్పంటున్నాను. బాండ్ పేపర్ రాసిచ్చిండు. 5 రోజులలో ఏదైతే పసుపు బోర్డు ఏర్పాటు చేస్తా, పసుపుకు మద్దతు ధర కల్పిస్తా, ఎర్రజొన్నలు మద్దతు ధర కల్పిస్తా. 5 రోజులు కాదు కదా నాయన, 5 ఏళ్ళు గడిచింది. మీరు పార్లమెంట్ ఎన్నికలు రాబోతున్న తరుణంలో స్వయంగా భారత ప్రధాని మోడీ గారితో ఏదైతుందో ఒక ఉత్తర్వు జారీ చేయించిండే. కేంద్ర ప్రభుత్వమే కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఏదైనా ఉత్తర్వు జారీ చేస్తే స్పష్టత ఉండాలి. నువ్వు పసుపు బోర్డు ఏర్పాటు చేయబోతే ఎక్కడ ఏర్పాటు చేస్తున్నావు? నిజామాబాద్ గడ్డ మీద చేస్తున్నావా, లేక నీ అలహాబాద్ చేసుకుంటున్నావా? ఎప్పట్లో ఏర్పాటు చేయబోతున్నావు? నువ్వు అక్టోబర్ 4 ఏదైతుందో ఉత్తర్వులు జారీ చేస్తే 6 మాసాలు గడుస్తుందని చెప్పంటున్నావు. ఢిల్లీ మద్యం విధానంపై సిబిఐ నమోదు చేసిన కేసులో కవిత బెయిల్పై వాదనలు ముగిశాయి. ఢిల్లీ మద్యం విధానంపై సిబిఐ నమోదు చేసిన కేసులో కవిత బెయిల్ పిటిషన్పై వాదనలు ముగిశాయి. పిఎంఎల్సీ సెక్షన్ 45 ప్రకారం బెయిల్కు కవిత అర్హురాలని ఆమె తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఎలాంటి ఆధారాలు లేకుండా ఆమెను అరెస్టు చేశారని అన్నారు. ఈడీ కస్టడీలో ఉన్న ఆమెను సిబిఐ ఎందుకు అరెస్టు చేసిందన్నారు. ఆమెను అరెస్టు చేయాల్సిన అవసరం లేకుండా అరెస్టు చేశారని కోర్టుకు వివరించారు. బారాసాకు కవిత స్టార్ క్యాంపెయినర్ అని, 7 ఏళ్లలోపు శిక్ష పడే కేసులకు అరెస్టు అవసరం లేదని చెప్పారు. ఈ కేసు దర్యాప్తును కవిత ప్రభావితం చేయగలరని సిబిఐ తరపున న్యాయవాదు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. లిక్కర్ కేసులో ఆమె కీలక వ్యక్తిగా ఉన్నారని చెప్పారు. ఆమెకు బెయిల్ ఇవ్వొద్దని కోరారు. ఇరువైపు వాదనలు విన్న న్యాయస్థానం మే 2 తుది ఉత్తర్వులు ఇస్తామని తెలిపింది. మరోవైపు ఢిల్లీ మద్యం విధానంలోని ఈడీ కేసులోనూ కవిత బెయిల్ పిటిషన్పై రౌస్ అవెన్యూ న్యాయస్థానంలో విచారణ కొనసాగుతోంది. మరోవైపు ఢిల్లీ మద్యం విధానంలోని ఈడీ కేసులోనూ కవిత బెయిల్ పిటిషన్పై రౌస్ అవెన్యూ న్యాయస్థానంలో విచారణ కొనసాగుతోంది.
డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పేరిట వచ్చిన బిల్లులను కాజేసిన బీఆర్ఎస్ నేతల నుంచి లబ్ధిదారులకు బిల్లులు ఇప్పించాలని మాజీ ఎమ్మెల్యే బాన్సువాడ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఏనుగు రవీందర్ రెడ్డి ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డికి సూచించారు. వర్ణి మండల కేంద్రంలో పత్రికా విలేకరుల సమావేశంలో డబుల్ బెడ్రూమ్ల పేరిట చేసిన దోపిడీని రవీందర్ రెడ్డి ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో శ్రీనివాస్ రెడ్డి ముసలి కన్నీరు కారుస్తూ డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. 4 విడతల డబుల్ బెడ్రూమ్ బిల్లులు డ్రా చేసిన లబ్ధిదారులకు మాత్రం 1-2 బిల్లులు మాత్రమే చెల్లించి మిగతా డబ్బులను కాంట్రాక్టర్ అవతారమెత్తిన బీఆర్ఎస్ నేతలు సొంతానికి వాడుకున్నారని రవీందర్ రెడ్డి ఆరోపించారు. లబ్ధిదారులకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టించి ఇవ్వాల్సింది పోయి కాంట్రాక్టర్ వ్యవస్థను కొత్తగా తయారు చేసి డబ్బులు మింగిన ఘనత శ్రీనివాస్ రెడ్డికి దక్కిందని ఎద్దేవా చేశారు. బెడ్రూమ్ ఇండ్లలో జరిగిన అవినీతి అక్రమాలపై విచారణ జరిపించి కాంట్రాక్టర్లు అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని వెల్లడించారు. ఎన్నికల తర్వాత ఈ తంతును పూర్తి చేసి లబ్ధిదారులకు బిల్లులు ఇప్పిస్తామని, ఎవరికి అన్యాయం జరగకుండా చూస్తామని వెల్లడించారు. రాష్ట్ర ఎంపీటీసీల ఫోరం మాజీ అధ్యక్షులు వేలమంచిలి శ్రీనివాసరావు, నాయకులు మేక వీర్రాజు, బజ్జనాయక్, కూనిపూర్ రాజిరెడ్డి, విండో డైరెక్టర్ పైడిమాల్ శంకర్, మోహిన్, గంగప్ప, హర్షవర్ధన్, రాంబాబు పాల్గొన్నారు. ఇదంతా గ్రామాలు బంద్ చేయి శ్రీనివాస్ రెడ్డి, నేను పానం తీసుకుంటా బంద్ చేయు. ఫస్ట్ నువ్వు ఏం చేయంటే మీ నాయకుల దగ్గర పైసలు లేయో ఆ పైసలు ఇప్పించే పుణ్యం కట్టుకుంటే మంచిగా మెచ్చుకుంటారు పబ్లిక్ తప్ప నువ్వు ఏ మాయమాట చెప్పినా ఊళ్ళో అర్థమైపోయింది. ఓడేసేదాకా ఓటమల్ల, ఇప్పుడు సామెత ఉంది కదా, ఒడ్డు దాటిదాకా ఓడమల్లప్ప ఒడ్డు దాటినాక బోడమల్లప్ప అన్నట్టు ఓటేసేదాకా ఏం చెప్తున్నావు? ఓటేసేదాకానే నాకు ఓటేయిరి గెలిపిరి మేము బిల్లు ఇప్పిస్తా అని చెప్పాము. ఓటు అయిపోయి 4 నెలలు అయింది. నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్కి వచ్చాం. 5 నెలల దగ్గరికి వస్తుంది. నువ్వు 5 నెలల్లో ఎంతమందికి ఇచ్చిన బిల్లు? నువ్వు ఫస్ట్ మీద వసూలు ఎవరైతే బిల్లు ఆల్రెడీ డ్రా చేసినా ఆ పైసలు తిప్పాలని ఎంతో ఎందుకు ఇప్పలే? మరి తీసుకొచ్చి కూర్చోబెట్టు ఎత్తున్న గ్రామంలో తేలిపోతుంది. నేడు హనుమాన్ జన్మదిన సందర్భంగా జిల్లాలో హనుమాన్ ఆలయాలు సుందరంగా ముస్తాబయ్యాయి. రేపు హనుమాన్ జన్మదిన సందర్భంగా జిల్లాలో నిజామాబాద్ నగరం, ఆర్మూర్, బోధన్, భీమ్గల్ పట్టణాల్లో హనుమాన్ ఆలయాలకు శోభ సంతరించుకుంది. నిర్వాహకులు హనుమాన్ జన్మదినాన్ని ఘనంగా నిర్వహించేందుకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. నగరంలోని గోల్ హనుమాన్, వినాయక్ నగర్, అభయ ఆంజనేయ స్వామి ఆలయం, నాగారంలోని నీరుగొండ హనుమాన్, సారంగపూర్ హనుమాన్ ఆలయంలో రంగురంగులతో ఆలయాలను నిర్వాహకులు ముస్తాబు చేశారు. పార్లమెంటు సభ్యులు అరవింద్ ధర్మపురి నేడు జిల్లాలో పర్యటించారు. బోధన్ ఎడపల్లి మండల కేంద్రంలో వీఆర్ఆర్ గార్డెన్లో జరిగే మల్లెపూల వారి వివాహ వేడుకల్లో ఎంపీ అరవింద్ పాల్గొని వధువరులను ఆశీర్వదించారు. అనంతరం నిజామాబాద్ మున్నూరు కాపు కళ్యాణ మండపం, ప్రగతి నగర్లో జరిగే కొండవారి వివాహ వేడుకల్లో పాల్గొన్నారు. బోర్గా ముటాడిరెడ్డి కళ్యాణ మండపంలో జరిగే తులాస్ వారి వివాహ వేడుకల్లో పాల్గొన్నారు. ఆర్మూర్ క్షత్రియ ఫంక్షన్ హాల్లో జరిగే తూర్పు వారి వివాహ వేడుకల్లో పాల్గొన్నారు. ఆర్మూర్, నందిపేట్ మండలాల్లో బీజేపీ నేతల ఇళ్లలో జరిగిన వివాహ గృహ ప్రవేశాల వేడుకలకు ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి హాజరయ్యారు. ఆర్మూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి సుడిగాలి పర్యటన చేశారు. ఈ సందర్భంగా మచ్చర్ల గ్రామంలో కట్ట సాయిరెడ్డి గృహప్రవేశం వేడుకల్లో పాల్గొన్నారు. అనంతరం నందిపేట్ మండలం బాద్గునలో నర్సయ్య కుమార్తె వివాహ వేడుకలకు, అనంతరం ఆలూరులో భూమేశ్వర్ కొడుకు వివాహ వేడుకలకు హాజరై స్థానిక నేతలతో, వారి కుటుంబీకులతో ముచ్చటించారు. నవ దంపతులను ఆశీర్వదించి కుటుంబీకులతో విందు భోజనం చేశారు. రాకేష్ రెడ్డి వెంట ఆయా మండలాల బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. నగరంలోని నాగారంలో గల నీరుగొండ హనుమాన్ ఆలయంలో 23వ తేదీ మంగళవారం రోజు జరగబోయే హనుమాన్ జయంతి మహోత్సవంలో భాగంగా ఈరోజు 22వ తేదీ సోమవారం నాడు ప్రత్యేక పూజలు నిర్వహించారు. నగరంలో గల నీరుగొండ హనుమాన్ ఆలయంలో 23వ తేదీ మంగళవారం జరగబోయే హనుమాన్ జయంతి మహోత్సవంలో భాగంగా ఈ రోజు 22వ తేదీ సోమవారం నాడు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో ఆర్యవైశ్య పట్టణ సంఘ అధ్యక్షులు కొండ వీరశేఖర గుప్తా దంపతులు ఆంజనేయ స్వామికి అభిషేకాలు నిర్వహించారు. మరికొందరు దంపతులు కలిసి పుణ్యవచనం హోమంలో పాల్గొని భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. కార్యక్రమానికి కొండ వీరశేఖర్ గుప్తా అన్నదాన షెడ్డు కోసం తన వంతుగా 51,000 రూపాయలు విరాళంగా ప్రకటించి భక్తిని చాటుకున్నారు. అలాగే హనుమాన్ జయంతిని భక్తులు పెద్ద ఎత్తున వచ్చి ఆలయ అభివృద్ధికి తోడ్పడాలని అభివృద్ధి కమిటీ కోరుకున్నారు. కార్యక్రమంలో మహా అన్నదాన వితరణ కార్యక్రమం ఉంటుందని, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు భీమనేతి భూమయ్య, ఉపాధ్యక్షులు పెద్ది సాయిబాబా గుప్తా, ప్రధాన కార్యదర్శి బద్దం గంగ కిషన్, కోశాధికారి కర్నాల సుధాకర్, ఆలయ పురోహితులు శ్రీ రక్పతి వెంకటేశం శర్మ పాల్గొన్నారు. నీరడగొండ ఆంజనేయ స్వామి దేవాలయంలో ప్రతి సంవత్సరము గత 40 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరము కూడా ఆలయ వార్షికోత్సవం. ఇక్కడ ప్రత్యేకత ఏమిటంటే సతీ సమేతముగా నవగ్రహాలు ప్రతిష్ఠింపబడ్డవి.
ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా సతీ సమేత నవగ్రహ సహిత శ్రీ శివపంచాయతన నీరడుగొండ ఆంజనేయ స్వామి యొక్క వార్షికోత్సవము, ఉదయమే ప్రాతకాలము ఆంజనేయ స్వామి యొక్క అభిషేక పూజనము. ప్రజలను అసెంబ్లీ ఎన్నికల్లో ఉచిత హామీలను ఇచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం గద్దెలెక్కిందని భారత పార్లమెంటు అభ్యర్థి భాజిరెడ్డి గోవర్ధన్ ఆరోపించారు. ఆదివారం సాయంత్రం ఎడపల్లిలో జరిగిన కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో మాట్లాడారు. 100 రోజుల్లో హామీలను నెరవేరుస్తామని చెప్పి మాట తప్పారని ఆరోపించారు. మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంలో అరాచకాలు కొనసాగుతున్నాయని, ముఖ్యంగా బోధన్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఆధ్వర్యంలో బారాసా కార్యకర్తలపై దాడులు, కేసులు అధికమయ్యాయని ఆరోపించారు. బలవంతంగా కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంటూ పరస ఆత్మస్థాయిని దెబ్బతీస్తున్నారని అన్నారు. బారాసా జిల్లా అధ్యక్షుడు జీవన్ రెడ్డి మాట్లాడుతూ బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్పై అతని కుమారుడిపైన అక్రమ కేసులు బనాయిస్తున్నారని అన్నారు. పరిస్థితి ఇలాగే ఉంటే తాము కూడా ఆలోచించాల్సి వస్తుందని అన్నారు. మాజీ ఎమ్మెల్యే షకీల్ సతీమణి ఆయిషా ఫాతిమా, ఎంపీపీ శ్రీనివాస్, నాయకుడు శ్రీరామ్, ఆకుల శ్రీనివాస్, పలు గ్రామాల నుండి వచ్చిన కార్యకర్తలు పాల్గొన్నారు. నేను గెలిస్తే నాన్న మనకు మళ్ళా 4 ఏళ్లలో మన ప్రభుత్వం వస్తుంది. సార్ మనకి చేశారు. ఒక సంవత్సరం ఎక్కువ పడుతుంది. ఒక సంవత్సరం ఎక్కువ ఈ ప్రభుత్వం, ఎందుకంటే మీరు ఎప్పుడో తెలంగాణ. కామారెడ్డి జిల్లా బాన్సువాడలో బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. వివరాలు ఇలా ఉన్నాయి. బాన్సువాడ సంగమేశ్వర కాలనీకి చెందిన 50 మంది బీఆర్ఎస్ కార్యకర్తలు ఈ రోజు బాన్సువాడ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఎన్ రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా కేంద్రంలో జరిగిన సభలో బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. బీఆర్ఎస్ పార్టీకి చెందిన 2BHKలో గల కార్యకర్తలు 2 రోజుల క్రితం బాన్సువాడ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఏనుగు రవీందర్ రెడ్డి సమక్షంలో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ వార్డు సభ్యులు అక్బర్, లాయక్ తదితరులు ఉన్నారు. ఎరువులను POS ద్వారానే విక్రయించాలని జిల్లా వ్యవసాయ అధికారి బాల్కొండ మండలంలోని జలాల్పూర్ గ్రామంలో గల సొసైటీ గోడౌన్ ని తనిఖీ చేశారు. ఎరువులను POS ద్వారానే విక్రయించాలి. జిల్లా వ్యవసాయ అధికారి బాల్కొండ మండలంలోని జలాల్పూర్ గ్రామంలో గల సొసైటీ గోడౌన్ ని తనిఖీ చేసిన జిల్లా వ్యవసాయ అధికారి వాజిద్ హుస్సేన్ ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎరువులను POS మిషన్ ద్వారానే రైతులకు విక్రయించాలని మరియు ఎప్పటికప్పుడు అన్ని రకాల ఎరువులను రైతులకు అందుబాటులో ఉంచాలని డీలర్లను ఆదేశించడం జరిగింది. అదేవిధంగా సంబంధిత స్టాక్ రిజిస్టర్లు మరియు బిల్ బుక్స్ ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలని ఆదేశించారు. అదేవిధంగా ఈత్వారిపేట గ్రామంలో నువ్వు పంటను పరిశీలించి సరైన సస్యరక్షణ చర్యలు చేపట్టాలని రైతులకు సూచన చేయడం జరిగింది. అదేవిధంగా బాల్కొండలోని వరి కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి వరి కొనుగోలు గురించి సొసైటీ సిబ్బందిని వాకప్ చేయడం జరిగింది. మద్దతు ధరతో రైతుల నుండి ధాన్యం సేకరించాలని ఆదేశించారు. వరి కొనుగోళ్లలో రైతులకు ఎలాంటి ఇబ్బంది రాకుండా ఎప్పటికప్పుడు గన్ని బ్యాగులు మరియు కూలీలు మరియు లారీలను సమకూర్చుకోవాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఏడీఏ మల్లయ్య, ఏఈఓ నిహారిక, సొసైటీ కార్యదర్శి మోహిష్ పాషా, రైతులు, సిబ్బంది పాల్గొన్నారు. ఆర్మూర్ మండలంలోని గోవింద్పేట్ గ్రామంలో మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఉపాధి హామీ కూలీలతో సమావేశమై కారు గుర్తుకు ఓటు వేయాలని చెప్పారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ గత 10 సంవత్సరాల కాలంలో బీజేపీ ప్రభుత్వం చేసిందేమీ లేదని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీలను అమలు చేయలేదని తెలిపారు. ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి భాజిరెడ్డి గోవర్ధన్ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ మహిపాల్, బీఆర్ఎస్ నాయకులు తదితరులు ఉన్నారు. మీ ఊర్లో ఎదుర్కొన్నోళ్ళు లెక్క మీ పక్కుంటి ఊరోళ్ళలాగా మీ మంచి చర్లకు వచ్చిన మీ దావకాళ్ళలో చూపించిన మీ అందరికి సీఎం రిలీఫ్ ఫండ్లు ఇచ్చిన మీ బిడ్డల పెళ్లిలైతే కళ్యాణ లక్ష్మి వచ్చిన చేతనైన కాడికి ముసలిలకు 2000 పింఛన్లు ఇన్ని పనులు నేను చేసిన మీ ఊరికి 5 రోడ్లు వేసిన. ఈ నెల 23వ తేదీన హనుమాన్ జన్మదిన సందర్భంగా ఆర్మూర్ పట్టణంలో నిర్వహించే వీర హనుమాన్ విజయ యాత్రను భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ సభ్యులు పిలుపునిచ్చారు. ఈ నెల 23వ తేదీన హనుమాన్ జయంతి సందర్భంగా ఆర్మూర్ పట్టణంలో నిర్వహించే వీర హనుమాన్ విజయ యాత్రను భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ సభ్యులు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హనుమాన్ జయంతి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆర్మూర్ పట్టణంలోని మామిడిపల్లి అనంత ఆంజనేయ స్వామి ఆలయం నుండి మామిడిపల్లి చౌరస్తా, కొత్త బస్టాండ్, అంబేద్కర్ చౌరస్తా, పాత బస్టాండ్, శివాజీ చౌక్, పెద్ద బజార్, చిన్న బజార్ మీదుగా శివాజీ చౌక్ వరకు వీర హనుమాన్ విజయయాత్ర భారీ హనుమాన్ విగ్రహం, శ్రీరాముని విగ్రహాలతో కొనసాగించడం జరుగుతుందని హిందూ బంధువులు అధిక సంఖ్యలో పాల్గొని వీర హనుమాన్ విజయయాత్రను ఘన విజయం చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ సభ్యులు తదితరులు ఉన్నారు. విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో
ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా పెద్ద ఎత్తున వీర హనుమాన్ విజయయాత్రను మంగళవారం రోజు సాయంత్రం అనంతాంజనేయ స్వామి దేవస్థానం నుండి ప్రారంభించడం జరుగుతుంది. యావత్ హిందూ సమాజానికి తెలియజేయడం ఏమిటనగా గత 500 సంవత్సరాలుగా ఎప్పుడెప్పుడని ఎదురు చూస్తున్నటువంటి అయోధ్యలో భవ్య రామ మందిర నిర్మాణం తర్వాత మొట్టమొదటిసారిగా జరుగుతున్న ఈ యొక్క వీర హనుమాన్ విజయయాత్రలో ఆర్మూర్ పట్టణంలోని ప్రఖ్యాతిగాంచిన నవనాథ్ సిద్దుల గుట్టపై సోమవారం సందర్భంగా ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు. ఆర్మూర్ సిద్దుల గుట్టపై శివాలయంలో ఉదయం నుండే భక్తులు బారులు తీరి మొక్కులు చెల్లించుకున్నారు. నందీశ్వర మహారాజ్ ఆధ్వర్యంలో స్వామివారి పల్లకి సేవ కన్నుల పండుగగా కొనసాగింది. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో భక్తులు పాల్గొని అన్న ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు, ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ ప్రతి సోమవారం సిద్దులగుట్టపై ప్రత్యేక పూజలు, దాతల సహకారంతో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు, ఆలయ కమిటీ సభ్యులు, సేవా సమితి సభ్యులు, భజనా మండలి సభ్యులు, భక్తులు తదితరులు ఉన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు అభ్యర్థి జీవన్ రెడ్డి నామినేషన్ కు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరవుతున్న సందర్భంగా మోర్తాడ్ నుండి పెద్ద ఎత్తున కాంగ్రెస్ శ్రేణులు నిజామాబాద్ కు తరలివెళ్లారు. బాల్కొండ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ సునీల్ రెడ్డి ఆధ్వర్యంలో మోర్తాడ్ మండలంలోని ప్రజాభవన్ నుంచి వేల్పూర్ ఎక్స్ రోడ్ మీదుగా ఆర్మూర్ నుంచి నిజామాబాద్ వరకు భారీ బైక్ ర్యాలీ మరియు కార్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ శ్రేణులు జీవన్ రెడ్డికి మద్దతుగా నిజామాబాద్ వరకు చేరుకున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జీవన్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆశీర్వాదం అలాగే ఆయన చేస్తున్న అభివృద్ధి పనులే పార్టీని గెలిపిస్తాయని చెప్పారు. ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలుపుతున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు. శ్రామిక రాజ్య సాధనకే పార్టీ ఆవిర్భావ దినోత్సవ స్ఫూర్తితో పోరాడదామని సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ నిజామాబాద్ జిల్లా సహాయక కార్యదర్శి దాసు పిలుపునిచ్చారు. ఆర్మూర్ పట్టణంలో సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ 85వ ఆవిర్భావ దినోత్సవాన్ని లెనిన్ 154వ జయంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా న్యూ డెమోక్రసీ జెండాను దాసు ఆవిష్కరించి లెనిన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం దాసు మాట్లాడుతూ దేశంలో మతోన్మాదం, శ్రమదోపిడీ తీవ్రమైందని, కష్టజీవులను ఐక్యంగా కదిలించడంలో కమ్యూనిస్టు పార్టీలు వెనుకబడటం విచారకరమని అన్నారు. దేశాన్ని అప్పుల కుంపగా, ఆకలి, అసమానతలకు కేంద్ర ప్రభుత్వం మార్చిందని పేర్కొన్నారు. కేంద్రంలో ఉన్న మోడీ ప్రభుత్వం కార్మిక, ప్రజా, రైతు వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతుందని, రానున్న ఎన్నికల్లో బీజేపీకి తగిన బుద్ధి చెప్పాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో న్యూ డెమోక్రసీ సబ్ డివిజన్ కార్యదర్శి సూర్య శివాజీ, నాయకులు రవి, ప్రిన్స్, లక్ష్మి, ధనలక్ష్మి, చరణ్, లోకేష్, పాషా, నిషాద్, రంజిత్ తదితరులు ఉన్నారు. ప్రధానమంత్రి అవుతున్నా అని చెప్పేసి గొప్పలు చెప్పుకొని ఇవాళ రాముడి పేరును బదనాం చేస్తున్నటువంటి చరిత్ర నాటి నుంచి నేటి వరకు మనం ఎవరం పుట్టక ముందు కూడా ఉన్నటువంటి మానవులు రామరామ హరినారాయణ అన్నట్టు తలిసినటువంటి భారతదేశంలో ఈయన ఒక్కడే రామ మందిర రాముణ్ణి చిన్న మావంది గ్రామంలో అంగరంగ వైభవంగా శ్రీ బీరప్ప కామరాది కళ్యాణ మహోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం చిన్న మావంది గ్రామంలో కురుమ కులస్తుల ఆరాధ్య దైవమైనటువంటి బీరప్ప కామరతి కళ్యాణ మహోత్సవ కార్యక్రమం సోమవారం రోజున అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది. ఈ కళ్యాణోత్సవ పండుగ ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి బీరప్ప పండుగ నిర్వహించడం జరుగుతుందని, ప్రజలందరూ సుభిక్షంగా సుఖశాంతులతో పాడి పంట సమృద్ధిగా ఉండాలని కోరుకుంటూ మా కుల ఆచారం ప్రకారం ఇట్టి కార్యక్రమాన్ని జరుపుకుంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో మావంది కుర్మ సంఘం అధ్యక్షులు మారుతి, బోధన్ పట్టణ మండలాల అధ్యక్షులు వీరయ్య, మేడి రవి, గ్రామ కుర్మ సంఘం ప్రముఖులు మాజీ సర్పంచ్ సింగారి పోషవ్వ, శంకర్, కుర్మ మేత్రి సింగారి సంజు, పోషెట్టి సీను, అశోక్, సాయిలు, సుధాకర్, బాలాజీ, పోషెట్టి సాయిలు, బోధన్ మండల గొర్రెల మేకల పెంపకాల సహకార సంఘం అధ్యక్షులు శ్రీగిరి దేవారావు, మందర్న, మాజీ సర్పంచ్ గంగాధర్, మండలాల వైస్ ఎంపీపీ గంగారెడ్డి, రాజు, శంకర్, ఈశ్వర్, గంగాధర్, సాయిలు, వివిధ మండలాల కుర్మ సంఘం ప్రముఖులు, నాయకులు, కులస్తులు పాల్గొనడం జరిగింది. భారతదేశంలో కామ్రేడ్ లెనిన్ ఉద్యమ స్ఫూర్తితో కార్మిక వర్గ స్థాపన కోసం కృషి చేయాలని సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ కార్యదర్శి ఆకుల పాపయ్య పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ 55వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నిజామాబాద్ నగరంలో కోటగల్లి నీలం రామచంద్రయ్య భవన్ ముందు ఆకుల పాపయ్య జెండా ఆవిష్కరించారు. అనంతరం సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆకుల పాపయ్య కామ్రేడ్ మాట్లాడుతూ లెనిన్ రష్యాలో కార్మిక రాజ్య స్థాపన కోసం ప్రజలందరికీ ఏకం చేశాడన్నారు. నేడు దేశంలో కార్మిక రైతాంగ వ్యతిరేక విధానాలను మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిందని, నిరుద్యోగం పెరిగిపోయిందని, నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని అంటాయని, సామాన్యుడు దేశంలో బతికే పరిస్థితి లేదని, కావున
కామ్రేడ్ లెనిన్ పోరాట స్ఫూర్తితో భారతదేశంలో శ్రామిక వర్గ స్థాపన కోసం పార్టీ శ్రేణులు నిరంతరం పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ నిజామాబాద్ నగర కార్యదర్శి నీలం సాయిబాబా, మాక్లూర్ మండల కార్యదర్శి దేశెట్టి సాయిరెడ్డి, మోపాల్ మండల కార్యదర్శి బండమీద నర్సయ్య, డిచ్పల్లి కార్యదర్శి జేపీ గంగాధర్, పీఓడబ్ల్యూ జిల్లా అధ్యక్షురాలు ఆకుల అరుణ, న్యూ డెమోక్రసీ నాయకులు పరుచూరి శ్రీధర్, శివకుమార్, జన్నారపు రాజేశ్వర్, సత్యం, రమేష్, జల్ల మురళి, సాయినాథ్, కృష్ణ, భారతి, భాస్కర్, చిన్నయ్య, మోహన్, శంకర్, రాజు తదితరులు పాల్గొన్నారు. ఎందుకు ఇవన్నీ ఏమిటి? మనిషిని ఒకరోజు మనిషిగా చూడడమే లేదు, ఎవరినైనా బానిసలుగా చంపేయచ్చు, బానిసలు నాకు పని చేయకపోతే వారిని ప్రాణాలు మమ్మల్ని తీసేయచ్చు అని చెప్పేసి కొద్దిమందిని వాళ్లకు రాజకీయంలో ఒక పద్ధతిలో పోతుంటే ఈ పద్ధతి కాదు అని చెప్పేసి వందల సంవత్సరాల పోరాటాల తర్వాత మనిషిని మనిషిగా గుర్తించాలి. పసుపు బోర్డు రైతులపై అక్రమ కేసులు ఎత్తివేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రైతు జేఏసీ నాయకులు వినతి పత్రం అందజేశారు. పసుపు పంటకు కనీస మద్దతు ధర ఎంఎస్పీకు చట్టబద్ధత కల్పించాలని కేంద్రం కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం చేసి పంపాలని, పసుపు బోర్డు ఏర్పాటుకు నిర్దిష్టమైన స్థలం ఏర్పాటు చేసి నిధులు కేటాయించాలని, రైతులపై బీఆర్ఎస్ ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని తదితర డిమాండ్స్తో కూడిన వినతి పత్రం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నిజామాబాద్లో సోమవారం నాడు వచ్చిన సందర్భంగా ఆర్మూర్ డివిజన్ రైతు ఐక్య కార్యాచరణ కమిటీ ఆర్మూర్ ఆధ్వర్యంలో అందజేశారు. ఈ సందర్భంగా రైతు ఐక్య కార్యాచరణ కమిటీ కన్వీనర్ వి ప్రభాకర్ మాట్లాడుతూ, జిల్లాలో ముఖ్యంగా ఆర్మూర్ డివిజన్లో పసుపు రైతాంగం ఎదుర్కొంటున్న పసుపు బోర్డు పసుపు పంటకు కనీస మద్దతు ధర చట్టబద్ధత కల్పించాలని ఆందోళన చేస్తుంటే కేంద్రం అబద్ధపు పసుపు బోర్డు ప్రకటన చేశారని, ఇప్పటికీ స్థలం, నిధులు బోర్డుకు సంబంధించిన స్పష్టత ఇవ్వలేదని, అందుకే అది అబద్ధపు మోసపూరిత ప్రకటనని అన్నారు. రేవంత్ రెడ్డి తాను పసుపు రైతుల పట్ల నిర్దిష్టమైన చర్యలు తీసుకోవాలని, పసుపు బోర్డు ఏర్పాటు కోసం మరియు పసుపు పంటకు మద్దతు ధర చట్టబద్ధత కల్పించేలా కేంద్రంపై ఒత్తిడి తేవాలని, రైతులపై బీఆర్ఎస్ ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ డివిజన్ రైతు ఐక్య కార్యాచరణ కమిటీ కన్వీనర్ బి దేవారం, ఎస్ అన్వేష్ రెడ్డి, సుర్బిరియా లింగారెడ్డి, దేగం యాదగౌడ్, మంత్రి గంగారాం, పి రామకృష్ణ తదితర ప్రతినిధులు పాల్గొన్నారు. ఇప్పుడు కొన్ని మండలాల వార్తలు చూద్దాం. బాల్కొండ మండలం నుండి కాంగ్రెస్ కార్యకర్తలు సోమవారం పెద్ద సంఖ్యలో నిజామాబాద్కు తరలి వెళ్లారు. కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా జీవన్ రెడ్డి నామినేషన్ వేయడంతో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బహిరంగ సభలో పాల్గొనడానికి వారు బయలుదేరారు. మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వెంకట్ గౌడ్, పట్టణ అధ్యక్షులు సంజీవ్ గౌడ్ తదితరుల నాయకత్వంలో కార్యకర్తలు తరలి వెళ్లారు. మాక్లూర్ మండలం ధర్మోరా గ్రామంలో రైతులు లారీల కోసం నిరీక్షిస్తూ పడిగాపులు కాస్తున్నారు. సుమారు 15 మంది రైతుల ధాన్యం గత 2 రోజుల నుండి ధాన్యం బస్తాల్లో నింపినా కానీ ఇప్పటివరకు లారీలు లేవు. ఈ అకాల వర్షాలు ఒక్కింత రైతులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. లారీల కొరతకు సొసైటీ సిబ్బంది నిర్లక్ష్యమే దీనికి కారణమంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆర్మూర్ పట్టణంలోని కుమార్ నారాయణ్ భవన్లో కామ్రేడ్ లెనిన్ 154వ జయంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా లెనిన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం సిపిఐఎంఎల్ పార్టీ జెండాను డివిజన్ కార్యదర్శి దేవారం ఎగురవేశారు. ఈ సందర్భంగా దేవారం మాట్లాడుతూ, శ్రామికులను ఏకం చేస్తూ ప్రపంచ చరిత్రలో విప్లవకారుల్లో ముందు నిలిచిన కామ్రేడ్ లెనిన్ ఆశయాలను సాధించాలని, ఆయన పోరాటం చేసిన శ్రామిక వర్గం వైపు అందరూ నడవాలని పిలుపునిచ్చారు. దేశంలో మతోన్మాద ప్రభుత్వంపై పోరాటాలు చేయడానికి లెనిన్ స్ఫూర్తితో ప్రజలంతా ఏకం అవ్వాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు జిల్లా అధ్యక్షుడు ముత్తెన్న, ప్రజాపంత డివిజన్ నాయకులు గంగాధర్, గంగన్న, సునీత, లక్ష్మి, అనిల్, అరవింద్, నజీర్, గంగాధర్, నిఖిల్, సిద్ధార్థ్, మమత తదితరులు ఉన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సెప్టెంబర్ 17లోగా బోధాన్ నిజాం షుగర్ ఫ్యాక్టరీని తెరుస్తాం. నిజామాబాద్ పాత కలెక్టరేట్ మైదానంలో జనజాతర ఎన్నికల ప్రచారంలో మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి. సీఎం రేవంత్ రెడ్డికి ఘన స్వాగతం పలికిన జిల్లా కాంగ్రెస్ నాయకులు. నగరంలోని జీజీ కళాశాల మైదానంలో ఘన స్వాగతం పలికిన టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, మధుయాష్కి, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి, ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి.
నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ నేతల్లో నూతనోత్సాహం. నిజామాబాద్ పాత కలెక్టరేట్ సీఎం బహిరంగ సభ సక్సెస్ కావడంతో ఉత్సాహంతో కాంగ్రెస్ కార్యకర్తలు. నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గానికి నేడు 12 నామినేషన్లు దాఖలు. ఎన్నికల రిటర్నింగ్ అధికారి జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు. ఇందిరమ్మ రాజ్యంతో దేశం అభివృద్ధి చెందుతుంది. కేంద్రంలోనూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. నిజామాబాద్ కలెక్టరేట్లో బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారుడు షబ్బీర్ ఆలీ, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ తదితరులు. నిజామాబాద్ జిల్లాలో పర్యటించిన ఎంపీ అరవింద్. పలు శుభకార్యాలకు హాజరై వధువరులను ఆశీర్వదించిన ఎంపీ అరవింద్. నిజామాబాద్ ఐఎంఏ ఆధ్వర్యంలో ఘనంగా వరల్డ్ ఎర్త్ డే పాల్గొన్న ఐఎంఏ అధ్యక్ష కార్యదర్శులు డాక్టర్ దామోదర్ రావు, డాక్టర్ కె శ్రీశైలం. రేపు హనుమాన్ జన్మదినం సందర్భంగా ఆలయాల ముస్తాబు. నగర శివారులోని సారంగపూర్, నగరంలోని గోల్ హనుమాన్, నాగారంలో నీరుగొండ హనుమాన్ తదితర ఆలయాలకు కళ. కవిత బెయిల్ పిటిషన్పై తీర్పు మే 2కు వాయిదా. రౌస్ అవెన్యూ కోర్టు వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL న్యూస్.